ఆలూతో మీకు ఈరోజు ఒక యూనిక్ రెసిపీని చూపిస్తాను. ఎప్పుడు ఒకేలాగా ఆలూ ఫ్రై, ఆలూ టమాటా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకు మెయిన్‌గా కావాల్సినవి ఆలుగడ్డలు, అలాగే పన్నీరు. ఈ 2 ఉంటే చాలు మిగిలినవన్నీ మనకు ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఆలుగడ్డలన్నీ ఒకే సైజులో ఉండి చిన్నగా ఉన్నవి తీసుకోండి. వాటిని కడిగేసి ఇలా పొట్టు తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పీలర్‌తో మనం మధ్యలో హోల్ చేసుకోవాలి. ముందు షార్ప్‌గా ఉండే పీలర్స్ మీ దగ్గర ఉంటే దాంతో చేసుకోండి. నా దగ్గర లేదు. అందుకే నేనిలా చాకుతో చేస్తున్నాను. పీలర్‌ని పెట్టేసి రౌండ్‌గా తిప్పేస్తే మీకు లోపలున్న గుజ్జంతా వచ్చేస్తుంది. ఇలా మనం హోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసి మీరు ఈ ప్రాసెస్ హార్డ్ అనుకోకండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా ఈజీ. అలాగే ఈ కర్రీ ప్రిపరేషన్ కూడా మీకు చాలా తొందరగా అయిపోతుంది. మీ ఇంట్లో చిన్న చిన్న పార్టీలకి, అలాగే ఏదన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. దీన్ని ఒక్కసారి టేస్ట్ చూస్తే నాన్ వెజిటేరియన్స్ కూడా దాన్ని పక్కన పెట్టేసి దీన్నే తింటారు. అంత బావుంది టేస్ట్. ఈ లోపలి గుజ్జునంతా కూడా మనం కర్రీలో గ్రేవీలాగా వాడుకోవచ్చు. లేదంటే మనం ఫ్రైలాగా చేసుకొని మామూలుగా గూడా తినొచ్చు. ఈ ఆలూని వాటర్‌లో సాల్ట్ వేసి 60% ఉడికించుకోవాలి. ఇప్పుడు అది ఉడికేలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్‌లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పన్నీర్‌ని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. రెస్టారెంట్‌లో కిస్మిస్, కాజు కూడా వేస్తారు. మనం తియ్యగా తినం కదా! అందుకే నేను స్పైసీగా చేస్తున్నాను. ఇలా ఆలుగడ్డలు ఉడికినాక వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఆలుగడ్డలు మొత్తం చల్లారాక మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీరు మిశ్రమాన్ని ఆలుగడ్డల్లో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసి పెట్టడం వల్ల లోపలికి స్టఫ్ అనేది ఎక్కువగా పడుతుంది. అలాగే మనం వేయించినప్పుడు ఈ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలాగే ఆలు తింటున్నప్పుడు లోపల స్టఫ్ ఎక్కువగా ఉండి మనకు టేస్ట్ కూడా బావుంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా కొంచెం ఎక్కువ పట్టేలాగా చూసుకోండి. ఇలా అన్ని ఆలుగడ్డల్లో కూడా పన్నీర్‌ని ఇలా పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి నూనె వేడెక్కాక ఆలుగడ్డల్ని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్‌లో 2 వైపులా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఆలుగడ్డల్ని ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోండి. చల్లారాక వీటిని అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పీసెస్ కట్ చేస్తున్నాను. మీరు 2 ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఆలుగడ్డలు వేడిగా ఉన్నాయి. అందుకే నేను మెల్లిగా కట్ చేస్తున్నాను. వెజిటేరియన్స్‌కి సండే రోజు చేశాను ఈ డిష్ నేను. నాన్ వెజిటేరియన్స్‌కి కాల షోర్వా చేశాను. కాల షోర్వా చూడని వాళ్ళు మీరు నా ఛానల్‌లో ఉంది చెక్ చేయండి. ఆలూను వేయించిన నూనెలోనే మళ్ళీ ఈ పీసెస్‌ని కూడా వేసి కొద్దిసేపే వేయించండి. ఎక్కువసేపు వేయించకండి. స్లోగా టర్న్ చేసుకుంటూ 2 వైపులా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఇదే నూనెలో ఎల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, టమాటా కూడా వేసుకోండి. కొన్ని జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోండి. నేను టమాటాను పచ్చిదే వేసి గ్రైండ్ చేశాను. మీరు ఇక్కడ నూనెలోనే వేసి వేయించుకోండి. మీకు ఇష్టం ఉంటే తర్బూజా గింజలు కూడా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయట్లేదు. సింపుల్‌గా చేస్తున్నాను. ఇవి చల్లారేలోపు మనం ఇదే నూనెలో మిగిలిన ప్రాసెస్ చేద్దాము. అదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరను వేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. మెంతికూర వేగాక ఇందులో పసుపు, కారము, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఇక్కడ ఉల్లిగడ్డ పేస్ట్ ఎర్రగా ఉంది. నేను టమాటా వేసానని చెప్పాను కదా! టమాటా వేసి మిక్సీ పట్టాను నేను. నూనెలో ఈ పేస్ట్‌ని మళ్ళీ ఒకసారి వేపుకోండి. ఇది కొద్దిగా వేగాక ఇందులో ధనియాల పొడి, కూరకు సరిపడా ఉప్పు వేసేసి బాగా వేడిగా ఉన్న నీళ్లు పోయండి. ఉల్లిగడ్డని మీరు ఫైన్ పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్లు ఎక్కువగా పోయకండి. గ్రేవీ అనేది చిక్కగానే ఉండాలి. స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసిన ఈ పన్నీర్ మిశ్రమాన్ని కూడా ఇది మిగిలిపోయింది. ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. 5 మినిట్స్ దీన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు ఇది ఉడికాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఒక్కొక్కటి మెల్లగా వేయండి. ఆలుగడ్డలు అన్నీ వేశాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి కొద్దిగా గరం మసాలా వేసుకోండి. చివరగా కొత్తిమీర వేసేసుకోండి. మనకి ఆలు స్టఫ్డ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, బగారా, పూరి, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. అనుకోకుండా గెస్టులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి. తొందరగా కూడా అయిపోతుంది. వెరైటీగా చేసి పెడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గెస్టులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.